అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. యువతను ఆకట్టుకోవడంలో బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ ఒక అడుగు ముందుకేసిందా? జెన్ ఆల్ఫా ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని వారితో ఎలా మాట్లాడాలో మోహన్ భాగవత్ స్పష్టం చేశారా? విద్యార్థి ఉద్యమాల తరువాత యువతతో నిర్వహించిన భాగవత్ సమావేశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో జెన్ ఆల్ఫా యువతతో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ నేరుగా మాట్లాడారు. ప్రశ్నలు అడిగే యువతను దేశద్రోహులుగా చూడొద్దని స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజాస్వామ్యంలో భాగమని చెప్పారు. యువతరం సమస్యలను ముందుగా వినాలని, తర్వాతే స్పందించాలని సూచించారు. విద్యార్థుల ఆందోళన సమయంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు, భగవత్ మాటలకు స్పష్టమైన తేడా కనిపించిందనే విశ్లేషణ వినిపిస్తోంది. నిరసనకారులను దేశ వ్యతిరేకులుగా కాకుండా తమ తదుపరి తరంగా చూడాలని ఆయన చెప్పటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆందోళన కూడా సంభాషణలో భాగమేనని, సమస్యను పరిష్కరించడమే అసలు లక్ష్యమని భగవత్ వ్యాఖ్యానించారు. నేటి యువత ప్రశ్నలు అడుగుతుందని, ప్రతి విషయానికి తార్కిక సమాధానాలు కోరుతుందని భగవత్ పేర్కొన్నారు. అధికారం ఉందనే కారణంతో ఎవరిని అంగీకరించదని, పారదర్శకత, జవాబుదారీతనం కోరుతుందని వివరించారు. సోషల్ మీడియా యుగంలో యువతతో మాట్లాడే భాష కూడా మారాల్సిందేనని ఆయన సందేశం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది కేవలం యువతతో సమావేశమే కాదని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఒక రాజకీయ సందేశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువత ఆవేదనను ముందుగా అర్థం చేసుకోవటం, తర్వాత ప్రభుత్వాన్ని సమర్థించటం అనే కొత్త విధానాన్ని భగవత్ సూచించినట్లుగా చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.